హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా టీవీఎస్లో ఎన్టార్క్ ఎక్స్టీ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఎన్టార్క్లో చూసుకుంటే 5 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఈ మోడల్ చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ అనమాట. సో నార్మల్ బేస్ మోడల్ చూసుకుంటే ఎన్టార్క్ 125 అని పిలుస్తారు. సో అది కాకుండా సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఉంటుంది, ఎన్టార్క్ ఎక్స్పీ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎన్టార్క్ ఎక్స్టీ అనమాట. సో ఇలా మొత్తం 5 మోడల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇది టాప్ మోడల్ అనమాట. సో దీంట్లో బ్లూటూత్ ద్వారా మన మొబైల్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనం చాలా ఫీచర్స్ అయితే మనం యాక్సెస్ అయితే చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ మోడల్లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎన్టార్క్ ఎక్స్టీ అనేది మన డిజైన్ పరంగా చూసుకుంటే మన ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఫ్రంట్లో వైజర్ వచ్చి మనకి లుక్లో ఉంటుందన్నమాట. సో దీనిపైన చూసుకుంటే డ్యూయల్ టోన్ కలర్లో ఉండే ప్యానల్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి మెయిన్ ప్యానల్ అనమాట. సో ఇది మిడిల్లో ఉంటుంది, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. దీనికి 2 సైడ్స్లో ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ని ఆనుకొని ప్యానల్స్ ఉంటాయి. సో వీటికి ఏంటంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి లుక్ అయితే చూడొచ్చు. సో ఈ వైజర్ కింద చూసుకుంటే టీవీఎస్ 3D ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా దీనిలో చూసుకుంటే టీవీఎస్ ఇంటెలిగో అని చెప్పి మనకి ఇటు అయితే స్టిక్కర్ కనిపిస్తుంది. సో ఇటువైపు చూసుకుంటే ఎన్టార్క్ అని స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనకు ఫ్రంట్ నుండి లుక్ ఉంటుంది. సో ఈ మిడిల్లో చూసుకుంటే దీనిలో మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఎల్ఈడితోనైతే వస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి ఈ ఐకానిక్ డిజైన్లో ఉండే ఈ పొజిషన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి వైట్ కలర్లో. సో ఇలాంటి ఐకానిక్ డిజైన్లో ఉండే ఈ పొజిషన్ ల్యాంప్ అండ్ హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇలా అయితే మనకు ఫ్రంట్ లుక్ ఉంటుంది. సో దీని స్టిక్కరింగ్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో సైడ్లో చూసుకుంటే ఈ మోడల్ సీసీ అనేది 125 అన్నట్టుగా మనకైతే ఇక్కడ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఈ మడ్గర్ పైన కూడా మనకి కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ ఫుట్బోర్డ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలా ప్యాటర్న్ డిజైన్లో ఉండే ఫుట్బోర్డ్ డిజైన్ ఉంటుందన్నమాట. సో ఇన్నర్ ప్యానల్స్ అన్ని కూడా చాలా కర్వ్డ్గా ఉంటాయి. సో ఇలాంటి ఈ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే సీట్ వచ్చేసి లాంగర్ సీట్ ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ ఉంటుంది. సో సీట్ కింద చూసుకుంటే కలర్ స్ట్రక్చర్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్స్తో అయితే మనకి కలర్ స్ట్రక్చర్ ఉంటుంది. సో పిలియన్ సీట్ కింద చూసుకుంటే ఎన్టార్క్ ఎక్స్టీ అని చెప్పి మనకి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఎన్టార్క్ అనేది మనకు 3D ఎంబ్లంలో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఈ 125 అనేది అండ్ ఎక్స్టీ అనేది మనకు రెడ్ కలర్లో ఉండే స్టిక్కర్ అయితే చూడొచ్చు. సో ఇలా ఎన్టార్క్ 125 ఎక్స్టీ అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే గ్రాబిల్ వచ్చేసి స్ప్లిట్ గ్రాబిల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో ఉండే గ్రాబిల్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ సీట్కి బ్యాక్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫ్యూయల్ అయితే నింపొచ్చు అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ మనం ఓపెన్ చేసిన తర్వాత సో దీంట్లో అయితే మనం ఫ్యూయల్ నింపుకోవచ్చు. దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ స్టిక్కర్ కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ బ్యాక్ వచ్చేసి మనకి ఈ మోడల్లో ఉండే టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఐకానిక్ డిజైన్లో ఉండే T షేప్లో ఉండే ఈ టెయిల్ ల్యాంప్ LED డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ లెఫ్ట్ రైట్ సైడ్ అనేది కూడా మనకు చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఈ బ్యాక్ అయితే చూడొచ్చు అనమాట. సో రేర్లో ఇలాంటి చాలా స్టైలిష్ లుక్లో అయితే మనకు వెహికల్ కనిపిస్తుంది. సో ఎగ్జాస్ట్ చూసుకుంటే చాలా స్టైలిష్గా స్పోర్టీ మోడల్లో ఉంటుంది. సో దీనిపైన క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఈ ప్యానల్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇలా ఈ వెహికల్ చూడడానికి చాలా స్పోర్టివ్ లుక్లో ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఈ బటన్ చూసుకుంటే ఇది హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్గా పనిచేస్తూ అదేవిధంగా పాసింగ్ బటన్గా కూడా పనిచేస్తుంది. అంటే ఇంటిగ్రేటెడ్ బటనే హై బీమ్ లో బీమ్ గా పాసింగ్ స్విచ్ గా అయితే పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. దీని కింద చూసుకుంటే హారన్ స్విచ్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంటారు, లేదంటే ఇంజన్ కిల్ స్విచ్ అని కూడా పిలుస్తారనమాట. సో దీని కింద చూసుకుంటే ఇది వచ్చేసి మన లైట్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో ఇది ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి అయితే మనకి బటన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని కింద చూసుకుంటే సింగిల్ బటన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మోడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికి అయితే పనిచేస్తుంది. సో అదేవిధంగా ఈ వాయిస్ కమాండ్ ద్వారా కూడా వెహికల్ని అయితే యాక్సెస్ చేసే విధంగా దీంట్లో అయితే మనకు ఆప్షన్ ఇచ్చానమాట. సో ఇది ఏంటంటే 1 టచ్తో అయితే పనిచేస్తుంది అనమాట. సో జస్ట్ ఇలా టచ్ చేస్తేనే వెహికల్ అనేది స్టార్ట్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఆప్షన్ ఇచ్చానమాట. అంటే ఎక్కువగా మనం దీన్ని ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇలాంటి బటన్స్ అయితే హ్యాండిల్ బార్కి అయితే ఉంటాయి. సో మిడిల్లో చూసుకుంటే మెయిన్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. సో ఇది ఆన్ చేసినప్పుడు అయితే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ రైడర్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ
రైట్ సైడ్లో చూసుకుంటే ఏంటంటే దీనిలో మనకు మోడ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇది ఆన్ చేసినప్పుడు మనకు ఈ 2 మీటర్స్లో కాకుండా సైడ్లో కూడా కొన్ని ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలా అయితే మనకి ఇండికేటర్ చూడొచ్చు. సో దీనిలో చూసుకుంటే రైట్ సైడ్లో ఈ స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది, కింద చూసుకుంటే ఓడోమీటర్ చూపిస్తుంది, దీని కింద ఏంటంటే ట్రిప్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ట్రిప్ ఏ ట్రిప్ బి కూడా కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది, అంటే దీనిలో ఫ్యూయల్ ఎంత ఉందని మనకి ఇండికేషన్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది ఏంటంటే దీనిలో ఈ ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ అని చెప్పి రైడింగ్ మోడ్స్ని అయితే మనకి దీనిలో చూపిస్తుంది. అదే కాకుండా మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మన మొబైల్ సంబంధించిన కాల్ అలర్ట్స్ కానీ SMS అలర్ట్స్ కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ సో అవన్నీ కూడా మనకు ఈ డిస్ప్లే అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇటు ఏంటంటే వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఇక్కడ చూపిస్తే మనకు మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇలా దీనిలో ఈ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. దీనిపైన చూసుకుంటే ఎంటార్క్ అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. దీని కింద చూసుకుంటే XT అని చెప్పి దీని మోడల్ నేమ్ కనిపిస్తుంది, స్టిక్కర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే వాయిస్ అసిస్టెంట్ కమాండ్ ద్వారా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అని చెప్పడానికైతే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా, అంటే మనకి ఇక్కడ ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా మనకు వాయిస్ అసిస్టెంట్ కమాండ్ అయితే మనము యాక్సెస్ చేయవచ్చు అన్నట్టుగా మనకైతే ఇక్కడ ఇండికేషన్ ఇస్తాను అనమాట. సో ఈ ప్యానల్ అంతా మనకు ఫ్రంట్ నుంచి అయితే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ స్టైల్ చూసుకుంటే ఇదంతా కూడా ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్లో ఉండే స్టైలింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్లో ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఉండే స్టైల్ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా ఫ్రంట్ కూడా మనకు ఈ ఫ్రంట్ నుండి చూసినప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్లో ఉండే స్టైలింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ని ఇన్స్పైర్ చేసుకొని డిజైన్ చేసిన ఈ మోడల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే రేర్లో చూసుకున్నప్పుడు రేర్లో ఈ T షేప్లో ఉండే టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో దీన్ని సిగ్నేచర్ T షేప్ రేర్ టెయిల్ ల్యాంప్ అని పిలుస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్పోర్టీ స్టబ్బీ మఫ్లర్ అని పిలుస్తారు అనమాట. సో ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుంది, చాలా స్పోర్టీ లుక్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ చూసుకుంటే దీంట్లో లార్జర్ వీల్స్ అయితే ఇస్తారు, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి వీల్ డిజైన్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ టైర్స్ని బోల్డ్ చంకీ టైర్స్ అని పిలుస్తారన్నమాట. సో ఇలాంటి టైర్స్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో DRL చూసుకుంటే ఈ మోడల్ని బ్యాట్వింగ్ స్టైల్డ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి 220 mm డయామీటర్లో ఉంటూ పెటల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎంటార్క్ అని చెప్పి మనకు 3D ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఎంటార్క్ 125 XT అని చెప్పి లోగో అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో చాలా స్టైలిష్గా ఉండే స్పీడ్ గ్రాబ్ రైల్ అయితే ఇస్తారు. సో ఇలాంటి గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రేర్లో ఈ మోడల్ ఏంటంటే ఆఫ్టర్ బర్నర్ స్టైల్ రేర్ వెంట్స్ అని పిలుస్తారన్నమాట. సో ఇది ఎయిర్ క్రాఫ్ట్ ని ఇన్స్పైర్ చేసి డిజైన్ చేయబడ్డ మోడల్ కాబట్టి సో వీటిని ఆఫ్టర్ బర్నర్ స్టైల్ రేర్ వెంట్స్ అని పిలుస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్రంట్ లో ఈ అగ్రెసివ్ ఫ్రంట్ క్లస్టర్ అయితే చూడవచ్చు. సో ఇది చూడడానికి చాలా స్పోర్టీ మోడల్లో అగ్రెసివ్ డిజైన్ లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కన్సోల్ చూసుకుంటే దీన్ని గేమింగ్ స్పీడోమీటర్ కన్సోల్ అని పిలుస్తారన్నమాట. సో ఇలాంటి ఇన్స్పైర్డ్ కన్సోల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ వచ్చేసి దీనిలో ఇది 3 వాట్ 125cc CVTI ఇంజిన్ అనమాట. సో ఇలాంటి ఇంజిన్ అయితే దీనిలో ఇస్తారు. ఈ వెహికల్ వచ్చేసి రేసింగ్ ఇన్స్పైర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫ్రంట్ లో TVS రేసింగ్ అని చెప్పి మనకైతే ఒక స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ పవర్ చూసుకుంటే ఇది 9.25 bhp పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. ఫ్రెండ్స్ దీంట్లో ఈ స్పీడోమీటర్లో బిల్ట్ ఇన్ ల్యాప్ మీటర్ అని అంటారనమాట. సో ఇలా అయితే మనకు ఈ ల్యాప్ మీటర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ట్రిప్ మీటర్స్ వచ్చేసి 3 ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఎకో అండ్ పవర్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే దీనిలో మోడ్స్ ని పవర్ మోడ్, ఎకో మోడ్ అనేది పిలుస్తారు. సో ఇలా మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది LED ఇండికేటర్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టాప్ స్పీడ్ చూసుకుంటే 95 km/h అనమాట. సో ఇలాంటి టాప్ స్పీడ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే ఇది 0 నుంచి 60 స్పీడ్ 9 సెకండ్స్లో అయితే రీచ్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీన్ని బ్లూటూత్ కనెక్టెడ్ స్పీడోమీటర్ అని పిలుస్తాను అనమాట. సో ఇది బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అని చెప్పి మనకు ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి స్పీడోమీటర్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫుల్గా ఉండే డీజిల్ మీటర్, దీంట్లో వచ్చేసి 60 ఫీచర్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ స్పీడోమీటర్ వచ్చేసి మల్టీ మోడ్ డిస్ప్లే అయితే దీనిలో మనం చూడొచ్చు. దీనిలో స్ట్రీట్ కానీ స్పోర్ట్, రైడ్ మోడ్స్, స్టాటిస్టిక్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనం డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు డిఫాల్ట్గా అయితే ఇలా ఆన్ అవుతుంది. సో పర్సనలైజ్డ్ మెసేజ్ అయితే మనం పెట్టుకునే విధంగా దీంట్లో అయితే వెల్కమ్ మెసేజ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా దీంట్లో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్కమింగ్ కాలర్స్ కానీ, లేదంటే SMS అలర్ట్స్ కానీ, లేదంటే మిస్డ్ కాల్ అలర్ట్స్ కానీ, లేదంటే నావిగేషన్ అసిస్టెంట్ కానీ, సో ఇవన్నీ అయితే పనిచేస్తాయి. సో ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ కూడా దీంట్లో అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఫోన్ సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉందని చెప్పి డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. ఫోన్ బ్యాటరీ స్ట్రెంత్ కూడా చూసుకోవచ్చు.
అదేవిధంగా మన క్లాక్ని అంటే దీంట్లో ఉన్న డిజిటల్ క్లాక్ని మన మొబైల్తో ఉన్న క్లాక్తో సింక్రనైజ్ చేసుకోవచ్చు. ఆటో సింక్రనైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిలో లాస్ట్ పార్కింగ్ అసిస్టెంట్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే లాస్ట్ టైం మనం ఎక్కడైతే పార్క్ చేసామో సో ఆ లొకేషన్ అయితే మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇండికేషన్స్ అన్ని మొబైల్లో అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రిప్ రిపోర్ట్ జనరేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఎంత తిరిగామని చెప్పి ట్రిప్స్ అని కూడా మనము రిపోర్ట్స్ అయితే మొబైల్లో చూసుకోవచ్చు. మన మొబైల్ ద్వారా ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్కి రిప్లై ఇచ్చే విధంగా ఫీచర్స్ ఉంటుంది. బ్లూటూత్ ద్వారా స్పీడోమీటర్ని అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్లో చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. చాలా తక్కువ డిస్టెన్స్ నుంచి ఇది టర్న్ చేసుకునే విధంగా లీస్ట్ టర్నింగ్ రేడియస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మోడల్లో ఈ సీట్ డిజైన్ చూసుకున్నప్పుడు డబుల్ స్టిచ్డ్ థ్రెడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే మనకు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈజీ సెంటర్ స్టాండ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇది పేటెంటెడ్ టీవీఎస్ పేటెంటెడ్ ఫీచర్ అనమాట. ఈజీగా సెంటర్ స్టాండ్ వేసుకునే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ క్రౌడ్ ఏరియాలో కానీ దీన్ని యూజ్ చేసి అయితే మనం ఫ్యూయల్ అయితే కన్జంప్షన్ చేయవచ్చు. అదేవిధంగా పాస్ స్విచ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్ అనమాట. సో దీనిలో చూసుకుంటే ట్రిప్ ఎఫ్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఫ్యూయల్ని రిజర్వ్లో ఎంత ఉందని చూసుకోవడానికైతే ఈ ట్రిప్ ఎఫ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 20 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇలా దీనిలో మనం ఏమైనా క్యారీ అయితే చేసుకోవచ్చు అనమాట. వాటర్ బాటిల్ కానీ ఏదైనా 20 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ అండర్ సీట్ స్టోరేజ్ కిందనే ఇక్కడ నుంచి అయితే మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. మన మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంది. సో ఈ అండర్ సీట్ స్టోరేజ్ని మనం యాక్సెస్ చేయడానికి సో మనం కీని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసి మనం టర్న్ చేసినట్టయితే ఇదైతే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనం ఈ లిడ్ని తెరవడానికి అంటే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ని తెరవడానికి సో ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఈ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా అయితే చూడవచ్చు. నేను లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఈ లిడ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఫ్యూయల్ని అయితే దీనిలో నింపొచ్చు. సో ఫ్యూయల్ నింపడం అయిన తర్వాత దీన్ని కొంచెం ఇలా హార్డ్గా పుష్ చేస్తే ప్రెస్ చేస్తే ఇదైతే లాక్ అవుతుంది. సో ఈ సీట్ని ఓపెన్ చేయడానికి ఇలా రైట్ సైడ్ని అయితే టర్న్ చేయాలి. సో ఇలా సీట్ని అయితే యాక్సెస్ చేయవచ్చు. సో మనం ఇది హార్డ్గా పుష్ చేస్తే సీట్ అయితే మనకు లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అంటే ఫ్యూయల్ తక్కువ ఉందని చెప్పి ఇదైతే మనకి ఇండికేట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు, బ్లింక్ అవుతూ దీనిలో ఫ్యూయల్ లో ఉన్నట్టుగా మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈ లో ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో హై స్పీడ్ అలర్ట్ అని ఉంటుంది. అంటే మనం హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఈ స్పీడ్ తగ్గించు, నువ్వు ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నావు అని చెప్పడానికి అయితే దీనిలో అలర్ట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్, అదేవిధంగా ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఫ్యూయల్ ఇంజెక్షన్తో అయితే ఇది పనిచేస్తుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది వచ్చేసి 124.8 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట. అంటే ఇది 125 cc ఇంజన్ అయితే చెప్పొచ్చు. సో దీనిలో మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 7000 RPM వద్ద 7 kW పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. లేదంటే ఇది 5500 RPM వద్ద 10.6 Nm టార్క్ని అయితే ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. దీని ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని హై రిజిడిటీ అండర్ బోన్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇది ట్యూబులర్ ఫ్రేమ్ అనమాట. సో ఇలాంటి ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే చూడవచ్చు. సో ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 1861 mm లెంత్ అయితే ఉంటుంది. సో దీని విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 720 mm విడ్త్ అయితే ఉంటుంది. సో దీని హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1164 mm హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అనేది పిలుస్తారు. ఇది వచ్చేసి 1285 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. అంటే లాంగర్ వీల్ బేస్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఎలాంటి టర్నింగ్లో కానీ రోడ్ గ్రిప్ అనేది బాగా ఉండడానికి ఈ హై వీల్ బేస్ అనేది పనిచేస్తుంది అనమాట. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాడీ నుంచి కిందికి బాటమ్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. దీనిలో 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కలిగి ఉంటుంది అనమాట. సో ఇలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ చూడవచ్చు. సో దీని వెయిట్ చూసుకుంటే ఇది వితౌట్ ఫ్యూయల్ 111 kgs అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి వెయిట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇవి హైడ్రాలిక్ డాంపర్స్ అని కూడా వీటిని పిలుస్తారు. సో ఇవి ఏంటంటే ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సస్పెన్షన్స్ అయితే ఇస్తాయి. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో ఉన్న సస్పెన్షన్ని కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ అనేది పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు. సో దీనిలో సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎలాంటి పాయింట్స్ అయితే ఇవ్వలేదు. సో ఇలా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో టైర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఇది 100/80 సైజ్ లో ఉండే ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. వీల్ చూసుకుంటే 12 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, రేర్ లో టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి 110/80 సైజ్ లో టైర్ ఇస్తారు. వీల్ చూసుకుంటే ఇది వచ్చేసి 12 inches వీల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి అలా వీల్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది
CBT బ్రేకింగ్ సిస్టమ్ అయితే కలిగి ఉంటుందన్నమాట. సో ఫ్రంట్లో వచ్చేసి 220 mm డయామీటర్లో ఉండే ఈ డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది. సో ఇలాంటి డ్రమ్ బ్రేక్స్ అయితే చూడొచ్చు. ఇది 130 mm డయామీటర్లో ఉండే డ్రమ్ బ్రేక్ అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకు ఈ రేర్లో ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 5.8 లీటర్స్ ఉంటుందన్నమాట. E20 ఫ్యూయల్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే వాటిని పేపర్ ఫోమ్ ఫిల్టర్స్ అని అయితే పిలుస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో బ్యాటరీ వచ్చేసి 12 volts 4 amperes సపోర్ట్ చేసే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాంటి లిక్విడ్స్ అయితే పోయాల్సిన అవసరం లేదు. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి T షేప్ లో ఉండే ఈ LED హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ లో ఉండే హెడ్ ల్యాంప్ చూడొచ్చు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. రేర్ లో ఉండే టేల్ ల్యాంప్ వచ్చేసి ఇలా T షేప్ లో ఐకానిక్ డిజైన్ లో LED తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఎంటార్క్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అని మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీనిలో మోడల్ని బట్టి అయితే ప్రైస్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ టాప్ వేరియంట్ కాబట్టి దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను లొకేషన్లో 1,07,000 అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఒకవేళ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే నేను లొకేషన్లో 1,40,000 చేంజ్ అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో మోడల్ని బట్టి అయితే ప్రైస్ ఉంటుందని అయితే చెప్పాను. సో ఇది టాప్ వేరియంట్. సో వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న TVS షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వెహికల్స్ కావాలనుకుంటే మీకు అన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అయితే అప్రోచ్ కావచ్చు అనమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 125cc కెపాసిటీ గల ఇంజన్తో వస్తుంది కాబట్టి దీని మైలేజ్ వచ్చేసి 55 kmpl వరకు అయితే ఆఫర్ చేస్తుంది హైవేలో. సో మీరు లోకల్లో నడిపినప్పుడు ఏంటంటే మైలేజ్ అనేది తక్కువ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనం నడిపే రోడ్లను బట్టి బ్రేక్ యూసేజ్ బట్టి అయితే మనకు మైలేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా మనకు ఈ దీనిలో ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎంటార్క్ XT గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వారు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.